2 రోజులుగా మదన్ తన భార్య శాంతి కడుపులోని బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి అని ఆరోపణలు చేస్తున్నది మనం చూస్తూనే ఉన్నాం. అయితే నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ విజయసాయిరెడ్డి వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. కానీ మదన్ మాత్రం ఖచ్చితంగా ఇది విజయసాయిరెడ్డి పనే అంటూ తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ బయటపెట్టడం జరిగింది. అయితే లీక్ అయిన మదన్ సుభాష్ల కాల్ లీక్లో మాత్రం తనకి సంబంధం లేనట్టు సుభాష్ వారించాడు. అయితే ఇప్పుడు శాంతి లీక్ చేసిన కొన్ని ఫొటోస్ రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రకంపనలు రేపుతున్నాయి. ఆ ఫొటోస్లో బాబుకి తండ్రిగా సుభాష్ అన్నట్లు అనిపిస్తున్నాయి. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండి బారసాల వరకు సుభాష్ పక్కనే ఉన్నాడు. ఏది ఏమైనా శాంతి బిడ్డకి తండ్రి ఎవరు అన్నది ఒక కుటుంబ సమస్యలా కాకుండా ఒక రాష్ట్ర సమస్యగా మారింది. నేను టైప్ సార్ మా దాంట్లో ఆకు ఒక ఇచ్చి కూడా వదిలించుకుంటాను. మీరు ఒకసారి చూడండి సార్. అది నేను ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో మా మ్యాట్రిమోనియల్ గురించి అది కోర్టు ద్వారా వెళ్తాను సార్. నేను కోర్టు ద్వారా ఆన్సర్ చేస్తాను. నేను చెప్పేటప్పుడే కన్ఫ్యూజన్గా చెప్పాను సార్. కోర్టుకి మ్యూచువల్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది కూడా చెప్పాను నేను. కాదు మేడం, మీరు రాజ్యాంగ ప్రకారం మాట్లాడుతున్నారు. మరి డైవర్స్ కూడా రాజ్యాంగ ప్రకారం వెళ్ళాలి కదా, మీ సాంప్రదాయం ప్రకారం వెళ్ళినా కూడా పర్మిషన్ టైంలో కోర్టు అప్రోచ్ అవ్వాలి కదా. 2016లో రాసుకున్నాం కదా సార్. 2016 డిసెంబర్ ఎండింగ్లో రాసుకున్నాం. అంటే 2017 నుంచి అనుకోండి. 2019లో ఆయన ఫ్లై అయినాడు. ఆ 2 ఏళ్లలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీ పిల్లలకు చూసుకోవాలి. నేనైతే ఎలాగ కంప్లీట్గా పక్కకే ఉన్నాను. నేనేం ఆయనతో కలిసి ఏం లేను. మీరు అశోక్ నగర్లో వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయొచ్చు. నేను ఆ పీరియడ్లో ఏమైనా కలిసి ఉంటే మాత్రం అతనితో ఆయన చెప్తాను. నేను దాన్ని ఇప్పుడు సార్ అడిగినట్టుగా మ్యూచువల్ డైవర్స్ ఏదైతే అన్నారో దాన్ని నేను కోర్టులో ఛాలెంజ్